ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. నేటి ధ్యాన భాగము యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వచనం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది ఎగును, ఎన్నిక లేనివాడు బలమైన జన్మగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ప్రభు తన పరిశుద్ధ లేఖనం మన వినికిడిలో దీవించునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనకిచ్చిన ఈ మంచి సహవాసాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. కొన్నిసార్లు మనుషులు ఒంటరితనాన్ని గురించి దిగులు పడుతుంటారు. ఒంటరి వారిగా ఉన్నామని, ఎవరు లేరని, మాకెవరు లేరని, ఇలాగున అనేక మంది వారికి వారే దిగులుతో వేదనతో ఉంటుంటారు. అయితే వాక్యం మనకు జ్ఞాపకం చేసి ఇచ్చినటువంటి వాగ్దానం, వారిలో ఒంటరి అయిన వాడు అనగా నీవు ఎక్కడ ఉన్నా, నీవు ఏ స్థలంలో ఉన్నా. కొన్నిసార్లు ఉద్యోగస్తుల మధ్యలో ఉంటాము, ఉద్యోగం చేస్తుంటాం, మన చుట్టూ 1000 మంది ఉద్యోగస్తులు ఉంటారు, కానీ ఒంటరితనం అనుభవిస్తూ ఉంటారు. అలాగే సేవకులు, అలాగనే దైవజనులు, అలాగనే అనేక చోట్ల వ్యాపారస్తులుగా ఉన్నా, చదువుకుంటూ విద్యార్థులుగా ఉన్నా, ఈ జనారణ్యంలో మనుషులు ఒంటరితనాన్ని కలిగి ఉండటం అనేది నేటి దినాల్లో సర్వసాధారణంగా మారిపోయింది. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఎదుటివారితో సహవాసం చేయలేనటువంటి పరిస్థితిలోనికి మనం వచ్చాం. అంత్య దినాలలో ప్రేమలు చల్లారిపోనని వాక్యము సెలవించినట్లుగా ప్రేమ లేనటువంటి సమాజాల్లో మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈ కాంక్రీట్ జంగిల్ మధ్యలో మనుషులు ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అయితే ప్రభువే మనకి జ్ఞాపకం చేస్తానంటే, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది ఎగును అనగా, ఒక వ్యక్తి ఎవరైతే తక్కువ స్థితిలో ఉన్నాడని లోకం భావిస్తుందో వారు గొప్పగా చేయబడ్డాన్ని ప్రభు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సో మనం తెలుసుకోవాల్సినటువంటి ఆత్మీయ సత్యము, ఒకానొక దినాన మన జీవితంలో కూడా ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితులు వస్తాయి. అక్కడ ఎవరు ఉండరు, దేవుడు మనము తప్ప ఎవరు కూడా మిగిలి ఉండరు. అయితే ప్రభు ఉదయకాలంలో వాగ్దానం చేస్తున్నారు. ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనంలో యాకోబు ఒక్కడే రాత్రి మిగిలిపోయాడని లేఖనం తెలియజేస్తుంది. ఆయన ఒంటరిగా మిగిలిపోయిన తరువాత దేవుడు ఆయనతో తిరిగి నిబంధన చేస్తూ వచ్చాడు. దేవుడు ఆయనను ప్రోత్సహిస్తూ వచ్చాడు. దేవుడు ఆయనను బలపరుస్తూ వచ్చాడు. ఆయన జీవితం యొక్క గమ్యాన్ని నిర్దేశిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రభు మాట్లాడతాడు, ప్రభు మనల్ని సరిచేస్తాడు. ఒంటరిగా ఉన్నామని దిగులు పడవద్దు, కానీ ప్రభు మనతో ఉన్నాడని సంతోషించాలని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకనగా యెషయా గ్రంథం 63వ అధ్యాయం 3వ వచనంలో ఆయన ఒంటరిగా ఇదిగో గానుగను తొక్కినట్లుగా వాక్యం సెలవిస్తుంది. అంటే దాని అర్థము, ఆయన ఒంటరిగా సిలువ కార్యాన్ని చేశాడు. ఆయన ఒంటరిగా సిలువలో ఆయన మరణంతో పోరాడి మరణాన్ని జయించాడు. మరణాన్ని తిరిగి ఆయన ఇదిగో గెలిచి తిరిగి లేచినటువంటి దేవునిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మన ప్రభు ఆయన ఒంటరిగా సిలువ కార్యాన్ని చేసి నిన్ను నన్ను పరిపూర్ణులుగా చేశాడు. యేసుక్రీస్తు ప్రభు నందు మనం బలవంతులుగా మల్టిప్లై చేయబడ్డాము అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి ఆధిక్యత ఏమిటంటే, వారిలో ఒకడు 1000 మందిని తరుమునని వాక్యం సెలవిస్తుంది. ప్రభు అలాగున బలవంతులుగా చేస్తాడు మనను. క్రీస్తు యేసునందు బలవంతులై ఉండుడి, మెట్టుకు సహోదరులారా బలవంతులై ఉండుడని వాక్యం సెలవు. పౌరుషం గలవారై ఉండండి, బలవంతులై ఉండండి, ఎప్పటికీ కార్యకారులుగా ఉండండి వాక్యము కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 16వ అధ్యాయంలో వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తుంది. ఆ రీతిగా ప్రభు మనల్ని ప్రోత్సహిస్తూ ఉండగా ఒంటరి తనతో మనము దిగులు పడక ప్రభు వైపు చూస్తూ ప్రభు మనతో ఉన్నాడని సంతోషిస్తూ ఆయన సిలువ వైపు చూసి ధైర్యాన్ని పొందాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది ఎగును. ప్రభు మనతో ఉన్నాడు. ఆయన ఇమ్మానుయేలు దేవుడు, సదాకాలం మనతో ఉన్న దేవుడు. ప్రభు దీవించునుగాక. ఆమెన్. సర్వకృపానిధి ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించండి. ఈ వాక్యము అతని వారి హృదయాల్లో ఫలింపడానికి కృప చూపండి. అలాగనే మా తండ్రి వారి యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభు దిగులు లేకుండా మా ప్రభు మాతో ఉన్నాడని వారు ధైర్యంగా ఉండడానికి కృప చూపమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడు మనకు తోడైండును గాక. ఆమెన్. మీ ప్రియమైన దైవజనులు రెవరెండ్ ఆర్మన సాల్మన్ రాజు, సుధా సాల్మన్ రాజు.